మన మంగళగిరి మన లోకేష్ ఈ కార్యక్రమంలో మంగళగిరి అభివృద్ధి గురించి లోకేష్ గారు నిరంతరం అన్వేషణ చేస్తున్నారు. ఈ దిశగా దశాబ్దాల సమస్యగా ఉన్న మంగళగిరి 100 పడకల ఆసుపత్రిని ఎట్టకేలకు ఈరోజు శంకుస్థాపన చేశారు నారా లోకేష్ గారు. ప్రజలకిచ్చిన హామీకి అనుగుణంగా గత ఎన్నికల్లో ప్రజలకి హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత 100 పడకల ఆసుపత్రి మంగళగిరిలో ఏర్పాటు చేస్తానని ఎన్నికల హామీ ఈరోజు నెరవేర్చారు నారా లోకేష్ గారు. మన మంగళగిరి మన లోకేష్ కాన్సెప్ట్తో మంగళగిరి నగరాభివృద్ధిని, మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిని తన లక్ష్యంగా రాష్ట్ర స్థాయిలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరి మార్చాలనేది నారా లోకేష్ గారి ఆలోచన విధానం. చిన్నకాకాని నేషనల్ హైవే ప్రక్కనే గతంలో యార్లగడ్డ వెంకన్న చౌదరి గారి క్యాన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రస్తుతం మెట్రోపాలిటన్ సిటీగా మారనున్న భవిష్యత్తులో మంగళగిరి కార్పొరేషన్కి ఒక ముందడుగు పడిందనే చెప్పాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 100 పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టారు నారా లోకేష్ గారు. ఇప్పుడే శంకుస్థాపన చేశారు నారా లోకేష్ గారు. ఉన్నత అధికారులు కూడా చాలామంది పాల్గొన్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ నేతలందరూ కూడా పాల్గొన్నారు. నారా లోకేష్ గారు నేషనల్ హైవే ప్రక్కన చిన్నకాకానిలో క్యాన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా జనరల్ ఆసుపత్రిని ప్రారంభం చేశారు. అంటే శంకుస్థాపన చేశారన్నమాట. శంకుస్థాపన కార్యక్రమానికి అశేష జనసంఖ్యకులు ఇచ్చేశారు. చూడండి, నిత్యం ప్రజల మధ్య ఉండే నారా లోకేష్ గారు మన మంగళగిరి మన లోకేష్ అనే నినాదంతో మంగళగిరి ప్రజా సమస్యలని వెంటనే పరిష్కారం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు నారా లోకేష్ గారు. చిన్నకాకాని యార్లగడ్డ వెంకన్న చౌదరి గారి క్యాన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో కార్పొరేట్ ఆసుపత్రిగా, జనరల్ ఆసుపత్రిగా నేషనల్ హైవేలో ప్రత్యేకంగా మలచనున్నారు 100 పడకల ఆసుపత్రి. మంగళగిరి నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష ఈరోజు నెరవేరినట్లయింది. చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో చాలామంది ఆందోళన చేస్తున్నారు. 100 పడకల సాధన సమితి నాయకులు కూడా విచ్చేశారు. ఎన్నికల ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నారు నారా లోకేష్ గారు, రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు. ఈ దిశగా ఉన్నతాధికారులు, మున్సిపల్ అధికారులు, మెడికల్ అధికారులు, ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు చాలామంది ఈ ప్రాంగణంలో ఉన్నారు. చూడండి, మంగళగిరి కార్పొరేషన్ కమిషనర్ గారు చూడండి, ఈ విధంగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా నియోజకవర్గాన్ని సుందర నందనవనంగా పార్కులు ప్రారంభం చేస్తూ, ఆసుపత్రులకి శంకుస్థాపన చేస్తూ, రోడ్లను కూడా ప్రారంభం చేస్తూ, ఈ విధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక సుందర నందనవనంగా దేశంలోనే ముందుకు సాగే విధంగా ముందుకి సాగిపోతున్నారు నారా లోకేష్ గారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే తన చిరకాల స్వప్నమని, ఎక్కడ ఓడామో అక్కడ గెలిచామో, మీ గెలుపుకి అభివృద్ధి చేయటమే నా లక్ష్యమని ముందుకు సాగిపోతున్నారు నారా లోకేష్ గారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారు నారా లోకేష్ గారు. మహిళల మెప్పు, శ్రామికుల మెప్పు. ఇదే విధంగా మంగళగిరి చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో స్వర్ణకారులకి అంటే బంగారు పని చేయవారికి ప్రత్యేకంగా గోల్డ్ హబ్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. బొంబాయి తరహాలో గోల్డ్ హబ్ ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంతంలో చాలామంది కార్మికులు, స్వర్ణకారులు వారి అభివృద్ధికి, వారి సంక్షేమానికి ఎంతో చేయూతనిచ్చేవారు అవుతారని ఆయన ముందుకు సాగుతున్నారు. త్వరలో స్వర్ణకారులకి గోల్డ్ హబ్ కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా చేనేత కళారూపాలు, వృత్తి నైపుణ్యం గురించి చేనేత శిక్షణా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. మంగళగిరి ప్రాంతంలో అభివృద్ధి దిశగా నారా లోకేష్